హలో అండి, ఈరోజు నేను మీకు క్యాబేజ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థములు: క్యాబేజ్ 3/4 కేజీ, కొబ్బరి కొంచెము, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు రెండు కలిపి 2 స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొంచెము. ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను రండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఒక చిన్న కుక్కర్ తీసుకొని మొత్తం దీనిలో వేయాలండి. దీనిలోనే రుచికి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు చల్లి, కొంచెం నీళ్ళు అయితే సరిపోతుందండి, నీళ్లు చల్లి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది తొందరగా బాయిల్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఒక కడాయి పెట్టి దానిలో 2 స్పూన్ల నూనె వేయాలండి. వేసి నూనె బాగా వేడయ్యాక, నూనె బాగా వేడైపోయిందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు ఇది కూడా వేసి దీనిని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. దీనిలో కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ని వేసి, బాగా కలిపి నీరు పోయేదాకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కొద్దిసేపు ఫ్లేమ్ చిన్నది చేసి కలుపుతూ ఉంటే నీళ్ళు ఇంకిపోతుంది. ఇప్పుడు నీరు ఇంకిపోయింది, నీరంతా పోయి డ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. నేను ఇది వెల్లుల్లిపాయలు మొదట చెప్పలేదు, ఇది డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అలాగే చేయండి. నేను మర్చిపోయాను. వెల్లుల్లిపాయలు, కొత్తిమీర కూడా నేను చెప్పలేదు, డిస్క్రిప్షన్లో ఉంది, అది చూసి మీరు ఇలానే చేయండి. ఇవి 2 వేసి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు నీరంతా పోయేసి డ్రై అయ్యింది. ఇప్పుడు కొబ్బరి తురుము ఇది దీనిలో వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు అయినాక ఆఫ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.